హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కథాన్వేషి. మహాకుంభమేళ పరిచయం అవసరం లేనటువంటి పుణ్య తీర్థస్థలం, ప్రపంచంలోని శివభక్తులందరినీ ఏకం చేసిన ప్రదేశం. తెలియని వాళ్ళ కోసం చిన్నగా చెప్తున్నా. కుంభమేళ అంటే 12 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే పుష్కరాల వంటిది. మహాకుంభమేళ అంటే 144 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే అమృత క్షణాలు. అటువంటి అమృత క్షణాలు గంగా, యమున, సరస్వతి నదులు సంగమించే ప్రయాగ్రాజ్ వద్ద తలారా స్నానాలు చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయి. ఆ స్థానంలో పిండ ప్రదానం చేస్తే పెద్దల ఆత్మలు స్వర్గాన్ని చేరుతాయి. అటువంటి మహాకుంభమేళ ముగిసినది. మహాసాధువులకి తప్ప మరి ఇంకెవ్వరూ మరలా దర్శించే భాగ్యం లేదు. అటువంటి గొప్ప మహాకుంభమేళాకి మనమే సాక్షి. 45 రోజులు అనగా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగినది. ఈ మహాకుంభమేళ ఏర్పాట్లు ఎలా చేశారో, ఏవేం వింతలు మనకు పరిచయం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. వేలల్లో పోలీసులు, రక్షణ కోసం మిలిటరీ, సుమారు 1,50,000 మంది శానిటరీ డిపార్ట్మెంట్, 1,00,000కు పైగా టెంట్లు, 10,000కు పైగా మరుగుదొడ్లు. ప్రిసైజ్లీ చెప్పాలి అంటే 1,20,000 మంది శానిటరీ డిపార్ట్మెంట్ పీపుల్ ఫిబ్రవరి 25, 26న సెలవు లేకుండా 24 గంటలు పనిచేశారు. 44 కోట్ల మంది జనాలు పుణ్యస్నానాలు చేసుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళడానికి యూపీ గవర్నమెంట్ ప్రయాగ్రాజ్ సంగమం వద్ద 12 కిలోమీటర్ల ఘాట్ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. అందులో కొంత భాగాన్ని ప్రముఖ వ్యక్తుల కోసం వదిలేశారు. దీనికి కారణం తొక్కిసలాట జరగకుండా ఉండడం కోసం. ఈ ఈవెంట్కి గాను యూపీ గవర్నమెంట్ 7,500 కోట్లు మరియు సెంట్రల్ గవర్నమెంట్ 2,100 కోట్లు వినియోగించారు. 45 రోజులు జరిగిన ఈ మహాకుంభమేళా ఈవెంట్ మొత్తంలో 2 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ అయి ఉంటుందని ఒక అంచనా. ముష్టి వాళ్ళని లక్షాధికారుల్ని చేసింది. నామాలు పెట్టుకునే వాళ్లపై కనక వర్షాన్నే కురిపించింది. పూసలమ్ముకునేదాన్ని బాలీవుడ్ హీరోయిన్ని చేసింది. పరసు పోగొట్టుకున్న వాడిని టీ స్టాల్ ఓనర్ని చేసింది. చెట్టు మీద ఉన్న వేప పుల్లలే చేతిలో ఐఫోన్లుగా మారాయి. 2 మీటర్ల వైర్ల ఇన్వెస్ట్మెంటే పవర్ బ్యాంకులుగా మారాయి. 50 రూపీస్ ఫర్ ఫుల్ ఛార్జ్ అనే ఐడియాని చూపించాం ప్రపంచానికి మనం. జనాల రద్దీ ఎక్కువై 5 కిలోమీటర్ల అవతలే బస్సుల్ని ఆపేస్తే జలమార్గం మాకుంది అని చూపించారు బీహారీ కుర్రోళ్ళు. సాంప్రదాయిక వ్యాపారాలే కాకుండా ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అనే ట్యాగ్లైన్ని మళ్ళీ మనం ప్రపంచానికి చూపించాం ఈ మహాకుంభమేళా సాక్షిగా. ఇంతటి గొప్ప కార్యక్రమంలో ఒక చిన్న అపశృతి, తొక్కిసలాట జరిగి అధిక ప్రాణ నష్టమైతే జరగలేదు. ఏ ఇనపకాళ్ళు ప్రభావం పడిందో ఆ ముక్కంటికే తెలియాలి. కానీ ఒక పెద్ద తప్పు అయితే జరిగింది. కొంతమంది ఎదవలు పుణ్యస్థానాలు చెయ్యమని ప్రభుత్వం ఇన్ని ఏర్పాట్లు చేస్తే ఆడవాళ్ళ అసలీయ దృశ్యాలు తీసి సోషల్ మీడియాలో 2,000కి 3,000కి అమ్ముకుంటున్నారు. ఇంతకన్నా దరిద్రమే ఉండదు. వీళ్లపై ఆల్రెడీ యూపీ గవర్నమెంట్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంది. చాలామందిని కస్టడీలో కూడా తీసుకున్నారు. ఎవ్వరిని వదిలేది లేదని గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. ఇక బాబాల విషయాల్లోకి వస్తే ఎన్నో విచిత్రాలు. ఒకరేమో చెయ్యి కిందకి దించరు, ఒకరేమో కాఫీ మాత్రమే తాగుతారు, మరొకరు భోజనమే చెయ్యరు. ఇంకా ఎన్నో రకరకాల బాబాలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళలో ఎంతోమంది నాగసాధువులు, సన్యాసులు మనం చూసాం. వీళ్ళందరిలో ఐఐటి ముంబైలో చదివిన అభయ్ సింగ్ ఇప్పుడే ఐఐటి బాబాగా బాగా ఫేమస్ అయ్యారు. మొన్న ఈ మధ్యనే క్రికెట్లో ఇచ్చిన రాంగ్ ప్రిడిక్షన్ వల్ల బాగా ట్రోల్ కూడా అయ్యారు. అసలు ఈ మహాకుంభమేళ ఎంత స్పెషల్ అంటే సన్యాసులు, స్వామీజీలు మన దేశం నుంచే కాదు ప్రపంచంలో నలుమూలల నుంచి కూడా ప్రయాగ్రాజ్కు వచ్చారు. బాబాలు, సన్యాసులు వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అమ్మ బంగారు తల్లులు,
కొంచెం ప్రేమగా చూసుకోండి అమ్మా అబ్బాయిల్ని. సన్యాసుల సంఖ్య పెరిగిపోతుంది ఇక్కడ. ఇంకా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్లు కూడా జరిగినవి. ఎప్పుడూ సీరియస్ గా ఉండే మన యూపీ సీఎం చిన్న పిల్లవాడిలా మారి నీళ్లలో స్నేహితులతో ఆడుకున్న దృశ్యాలని మనం చూసాం. పాపం కొంతమంది తల్లిదండ్రులకి జలతర్పణాలు వదులుతుంటే ఆ వస్తువులు నీటిలో ములిగే లోపే మాయమైపోతున్నాయి, పక్కనున్న సంచుల్లో కలెక్ట్ అయిపోతున్నాయి. ఇలా మనకెన్నో అనుభవాల్ని, ఆనందాన్ని, ఆధ్యాత్మికతను, అమృతం పడిన స్థానంలో స్నానాలు చేసే అవకాశాన్ని ఈ కుంభమేళా మనకు కల్పించింది. త్వరలో గోదావరి పుష్కరాలు కూడా రాబోతున్నవి. ఏ ఇనప పాదాలు ఆ పక్కకి రాకుండా ఆ ముక్కంటిని ప్రార్థిద్దాం. మనం కూడా మన బుర్రలు పదును చేసుకుని కొత్త బిజినెస్ని ఆలోచిద్దాం, కోటీశ్వరులు అవుదాం. ఇప్పటికైతే ఇంతే. మరో వీడియోలో మరోసారి కలుద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపగలరు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు.